గాంధీ టైప్లో ఉమ్, ఆంధ్రప్రదేశ్ గాంధీ అయ్యేవాడు చంద్రబాబు. ఉమ్, రాష్ట్ర విభజన ఆ రోజున చంద్రబాబుని చూసినే వాస్తవంగా జగన్ని చంద్రబాబుల్ని తట్టుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున విభజన చేసింది. ఉమ్, కాబట్టి ఆ మొక్క చెప్తూ ఉమ్, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి ఇంత చేశాను అంటే, ఉమ్, ఇదిగో నేను 15 విద్యా సంస్థలు రావాలి, ఉమ్, నేను 12 తెచ్చేసాను, ఉమ్, మిగతా తెస్తున్నాను, ఉమ్. కాబట్టి అవకాశం ఇవ్వండి, మళ్ళీ మోడీనే వస్తున్నాడు కదా అని ఉంటే వెళ్ళేది. ఆంధ్ర జాతిపిత అంటారా? ఆ, ఉమ్, అట్లా అయ్యేవాడు. ఉమ్, ఏదో అప్పుడు తెలంగాణ జాతిపిత కాకా జాతిపిత టైప్ లో అదే అదే అదే. ఆంధ్ర ఉమ్, జాతిపిత కింద బాబు అని అదే. శాశ్వతంగా అయ్యి ఉండేవాడు. అవును. ఆయన ఎప్పుడైతే అడ్డం తిరిగేసి పూర్తిగా అంటే తన మీద వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే అమరావతి వల్లనే, ఉమ్, ఆ వ్యతిరేకతని ఆయన అర్థం చేసుకున్న తర్వాత దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో దుర్భాషలాడటం అన్నటువంటి సమస్య అయింది. ఉమ్, అది ఇప్పుడు ఏమైపోయిందంటే జాతీయ రాజకీయాలు ఒకప్పుడు థర్డ్ ఫ్రంట్ బేసిస్ పాలిటిక్స్, ఉమ్, ఇద్దరికి కొంచెం కొంచెమే ఉంటుంది, అత్యవసర వస్తాయి, అత్యవసర మధ్యలో మూడో వాడు చక్రం తిప్పేవాడి చేతిలో సీట్లు ఎన్ని వస్తే దాని మీద ఆధారపడి ఉండేది. ఉమ్, అది ఆ రోజుల్లో అందువలన ఆ అతిశయం ఎక్కువ ఉండేది. చంద్రబాబు ఉమ్, నేను తిప్పినోడిని, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ ఇవన్నీ తిప్పాను కదా అని చివరికి యూపీఏతో కూడా పొత్తు పెట్టేసుకోవడంతో ఆయన పొత్తు పెట్టుకుని కూటమి లేదు దేశంలో, అదే. ఉమ్, అన్ని కూటముల్లో దూరిపోయినటువంటి వాడే. ఉమ్, ఉమ్. కాబట్టి ఆ విధమైనటువంటి ఉద్దేశంతో